నిజంగా మందు చేసే మహత్యాలు మామూలుగుండేయోల్లా తాగినోళ్లను మత్తు లోకంలో ఇప్పుడే కాదు మంచి మంచి ఘనకార్యాలు చేపిస్తుంటది ఆ మందు కయ్యాలు పెట్టిస్తుంది కంగారు కూతలు కూసేటట్టు చేస్తుంది కొట్టుకునేటట్టు చేస్తుంది అసలు ఇది అది అని ఏం హద్దులు లేవు ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు చేపిస్తుంటది మందు బాబులతోటి కానీ ఆ మందు చేపించిన ఆ పనులకు ఫలితాలు పనిష్మెంట్లు కూడా ఉంటాయి కదా తర్వాత ఇక అట్నే అయింది ఈ ముగ్గురి పని కూడా నోరు తప్పు చేస్తే ఈపుకు శిక్ష పడ్డదన్నట్టు తాగిన మందు తప్పు చేపిస్తే ఈ ముగ్గురు ఈపులు సాఫ్ అవుతున్నాయి. ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఏపీ ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పక్కపంటి మందు కొట్టిరట ఈ ముగ్గురు మోతవర్లు. ఇక తాగినాక ఎట్లుంటది తూ షేర్ అయితే మై సవ్వా షేర్ రే అని ముగ్గురు తురుం జంగులు పోటీ పడకుండా పట్టాల మీద పోతున్న రైలు బండ్ల మీద రాలిసిరి కొట్టుడు పెట్టిరట. మొదలు ఒక బండి మీద కొడితే ఆ బండికి ఏం పెద్ద డ్యామేజ్ కాలేదట, ఎవరికి దెబ్బలు కూడా తాకలేదట. తర్వాత వచ్చిన తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద రాళ్ళు ఇసురు కొట్టిరట. ఇది తిరుపతి టు సికింద్రాబాద్ పోయే ట్రైన్. ఆ ట్రైన్ మీద C5 C8 C11 కోచెస్ మీద దాడి చేశారు. దాంట్లో భాగంగా C5 C8 C11 గ్లాసెస్ పగిలినాయి. రిషీంద్రబాబు, ఖాదర్ బాషా, కరీముల్లా వాళ్ళు ముగ్గురు నిందితుల్ని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా రైల్వే కోర్టు నెల్లూరులో వాళ్ళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఇన్నరా 3 బోగీల అద్దాలు వలిగినాయట. అద్దాలు వలుగుడేమో కానీ లోపల కూసున్న వాళ్ళకు ఆ అద్దాలో రాళ్ళో తగిలితే ఎట్లుంటది కథ. ఈ సంగతి ఒంగోలు రైల్వే పోలీసు వాళ్ళకి ఏరేస్తే సీసీ కెమెరాలన్నీ జల్లడబట్టి ఈ ముగ్గురు మోతవర్లను దొరకబట్టి కేసు నమోదు చేసిరట. మంచిగా బీర్లు కొనుక్కొచ్చి తాగి తందనాలు ఆడుకుంటా ఇంత పని చేసిరట. మరి ముద్దుగా అద్దాలతో చెక్కున మెరిసి రయ్యన పోయే ఈ బండిగా అనరాగానే చేతులు గులగుల పెడుతున్నాయో ఏం పాడో ఈ సైకోగాళ్ళు కొంతమందికి. అసలే వందే భారత్ అంటే మోడీ సార్కు ప్రిస్టేజ్ లెక్క ఊకుంటారా. ఇక వందే భారత్ అనే కాదు రైల్వే ఆస్తికి రూపాయి నష్టం చేసినా ఊకనే ముచ్చటే లేదన్నాడు డిఎస్పీ సారు. రైల్వే దాడి మీద ఏ దాడి జరిగినా కానీ దాని మీద అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ మేము చట్టం అందరి కోటే వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీదటి జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాం.